ఏం జరుగుతుందన్నా? ఆళ్ళు బాగానే ఉన్నారు. ఒకళ్ళకొళ్ళు పళ్ళు తినిపించుకుంటా ఉన్నారు. మీ ఆయన పెద్ద సంచుల్లో ఏదో పట్టుకొచ్చాడు. అందులో ఏముందో తెల్లా. ఆ కన్నతల్లిని మోసం చేసి తాళి కట్టాడు. ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా కాపురం కూడా ఎలగబెట్టండి. హలో పూరి, ఎట్లుండవు? నేను రేపు ఫోన్ చేస్తా, ఫోన్ పెట్టు. ఏంది నువ్వు ఇట్టంటావు? తెల్లారి కాడి నుంచి ఇంతవరకు నీతో ఒక్క మాట కూడా మాట్లాడలే. మనసుకి ఎట్లుంటుందో తెలుసునా? ఎప్పుడో నీ బాధ నీదే కానీ మిగతా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవు కదా. నేనేమంత స్వార్థంగా ఉండాను? నేనేమైనా నా గురించి బాధపడతా ఉండానా? నీకోసం బాధపడతా ఉండాను. మండపంలో అంత గొడవ జరిగింది. మీ అమ్మ నాయన ఎట్టున్నారు, నువ్వు తిన్నావో లేదో తెలుసుకుందామనే ఫోన్ చేసిన. ఎట్టా ఉంటాం? అట్నే ఎల్లో శ్మశానం మాదిరి పడుండాది. అందరం ఏడ్చి ఏడ్చి తల ఒక మూల్లా కూర్చునున్నాం. వాళ్ళకి మెల్లగా చెప్పు, పెళ్ళైపోయింది, ఏడుస్తా కోపడుతూ ఉంటే జరిగేదే ఉండదు. గీతని క్షమించమని ఒప్పుకోమని చెప్పు. అది కళ్ళ ముందు ఏడుస్తూ నిలబడినా కూడా అది చచ్చిన దాంతో సమానమని మహిళ స్నానం చేసింది మా అమ్మ. మీ నాయన మీ అన్న వచ్చినా కూడా వాళ్లతోనూ అట్లానే మాట్లాడింది.
స్వామి నీకు దండం పెడతాను. ఇప్పుడు నన్ను ప్రస్తుతానికి వదిలే. కాసేపు నేను ప్రశాంతంగా ఉండాలా. నువ్వు నీ స్వార్థపు ఆలోచనలు చేస్తూనే ఉండు. నా చెల్లెలు నా గురించి ఆలోచించి సగం జీవితం పాడు చేసుకుంది. అదే నాకు ఒక పక్క గిల్టీగా ఉంది. ప్లీజ్ ఫోన్ పెట్టు. పూరి కనకం, అది మనల్ని కాదని మనం ఎంత ఆపుదామనుకున్నా ఊరంతా చూస్తూ ఉండగా గోవిందుతో దాని మెళ్ళ తాళి కట్టించేసుకుంది. రేపు దీనికి పిల్ల జల్లా అయితే లాక్కోలేక పీక్కోలేక చస్తామని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు ఆ భయం ఏమీ లేదు. దాని నోటితో అదే నువ్వు ఒప్పుకునేంత వరకు గోవిందుతో కలిసి కాపురం చెయ్యను అని అదే అనేసింది. నువ్వేం కంగారు పడమాక, బాధపడమాక. గోవిందుని దాన్ని ఎట్టా ఎడగొట్టాలో అట్టా ఎడగొడతాం. నువ్వేనమ్మా మరీ ఇంత అమాయకురాల్లో ఉండవో? కనకం ఒప్పుకున్నంత మాత్రానా కాపురం చేయడం ఆపుతారా ఏంది? కుర్ర కొంకలో అస్సలాగరు. ఇప్పుడేదో కనకరత్నంతో ఎట్టాగొట్ట రాజీ కుదుర్చుకుందామనే అది ఊరికే యాషాలేస్తా ఉండదు. దాన్ని నమ్ముతా ఉండవు నువ్వు? అసలు ఆ మాటకొస్తే గోవింది గారిని పెళ్లి చేసుకోననే అంది. కానీ చూసినావు కదా, ప్లాన్ చేసి తెరసెల్లా పట్టుకోవడానికి వచ్చినట్టు మండపం మీదకు వచ్చింది. తాళి కట్టే సమయానికే వాటితో తాళి కట్టించుకున్నది. దాన్ని నమ్మేదానికెళ్ళా అదే సాంబార్ తిరుగుతాడు చూపిస్తా ఉంది మన కాడ. కరెక్ట్ అన్నా, నువ్వు చెప్పేది అక్షరాల కరెక్ట్. అది అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. ముందు నాతో ఢీకొనింది, ఆ తర్వాత మళ్ళీ నాతో అణిగిమణిగిపోతున్నట్టు సైలెంట్గా ఉండి అది చెయ్యాల్సిందంతా చేసేసింది. మండపంలో కూడా పెండ్లి ఆపుతానని నన్ను బెదిరించింది. గౌతమితో గోవిందం పెళ్లి ఆపించి పూరి విషయంలో యాడల్లరి చేస్తదోనని భయంతో ఉండిపోయినా. అసలిది గోవిందంతో తాళి కట్టించుకుంటుందని ఏమాత్రం ఊహించలా. అది మామూలుగా దెబ్బతీయలేదన్నా మనల్ని. నేను చెప్పేది కూడా అదే చెల్లాయ్. అది మండపం కాడి నుంచి కూడా తిన్నగా అమ్మ నాయన కాడికి పోయి ఉండది. పోయేటప్పుడు తెలివిగా గోవిందాన్ని గాని మీ ఆయన గాని ఎవరిని తీసుకుపోలా. ఒంటరిగా పోయి వాళ్ళ అమ్మా నాయనతో ఏదో ప్లాన్ వేసి ఉండది. వాళ్ళు రేపో మాపో పెద్ద మనుషులు తీసుకొచ్చి పంచాయతీ పెట్టినా పెడతారు. ఎవరు ఏ పంచాయతీ పెట్టినా అది ఈ ఇంట్లో ఉండడానికి ఈల్లేదు. ఆ పూరి బాలాజీల ప్రస్తావన తీసుకురావడానికి ఈల్లేదు. నాకు తెలిసి అది పూరి ప్రస్తావన ఇంకెప్పుడు తీసుకురాదు. ఎందుకంటే పూరి మెళ్ళో బాలాజీ తాళి కట్టాడనే విషయం ఇంకా వాళ్ళమ్మా నాయనకి తెలుసుండదు. అది గానీ తెలుసుంటే గుండెలాగి చచ్చుండేవాళ్ళు. ఇప్పటికే ఒక కూతురు మండపంలో ఊరందరూ చూస్తూ ఉండగా తాళి కట్టించుకుందని అవమానంతో ఏడి చస్తున్నారు. ఇప్పుడసలు ఆ పెద్ద కూతురు ఎవరికీ తెలియకుండా తాళి కట్టించుకుందన్న విషయం తెలిస్తే నిజంగానే ఊరేసుకుని చస్తారు. చెల్లాయ్, ఇట్ట చేస్తే ఎట్టుంటది? పూరి మెడలో బాలాజీ గారి తాడి కట్టిన విషయం మనమే వాళ్ళ అమ్మా నాయనకి తెలియజేసినామనుకో, అవమానంతో ఏ విషయం దాగి చేస్తారు. అప్పుడు ఈ అక్కా చెల్లెళ్ళకి అండగా నిలబడి దిక్కు కూడా ఎవ్వరూ ఉండరు. అప్పుడు ఈజీగా వీళ్ళని బయటికి గెంటేయచ్చు కదా. అను, ఏందా బుద్ధి తక్కువ? మరిప్పుడు ఏం చేద్దాం కనుకో? ఈ సాంబారు పేడ ఎట్టా విరగడి చేసుకునేది?
ఈ సాంబార్ని తలుచుకుంటావు. ఆ అమ్మి పాప నిద్రపోకుండా దిగులు పెట్టుకునే గమ్మున్నే పడుకోనుండాది. నిద్రపోలా. నేను మాట్లాడిస్తే ఇంకా అమ్మికి దిగులు ఎక్కువైపోతాదేమోనని మాట్లాడకుండానే వచ్చిన. పోయి ఆ అమ్మికి 4 మాటలు చెప్పు. పో. పో. ఏంటి, మీరు పడుకోలేదా? నువ్వెందుకు ఇంకా నిద్రపోకుండా ఉండవు? నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ నిద్ర పడడం లేదు కదా. నీ నిద్రని, నీ మనశ్శాంతిని నేనే పాడు చేశాను కదా. చిచ్చి, ఏంటా మాటలు? నిజమే కదా. నేను నీ జీవితంలోకి రాకముందు నువ్వు మీ అమ్మ, మీ నాయన, ఇల్లు అని చాలా సంతోషంగా ఉండేదానివి. నీ జీవితంలో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. నీకు తగ్గట్టు సంతోషంగా బతుకుతున్నావు. ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నీ జీవితంలోకి రావాలని నేను తాపత్రయపడ్డం మొదలుపెట్టినాను, అప్పటి నుంచి నీ సంతోషాన్ని నేను లాగేసుకున్నాను. గోవింద్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అదేం లేదు. నిజానికి నువ్వు రాకముందు నేను ఏ బాధ లేకుండా ఉన్నది నిజమే. కానీ నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాక ఒక ఆడపిల్లగా నాకున్న ఆశలు, నాకున్న కోరికల గురించి నేను కలలు కనడం మొదలుపెట్టాను. కానీ అప్పటికి కూడా నా కలల వల్ల, నా ఆశల వల్ల అమ్మా అప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడకూడదు, వాళ్ళు అనాథలైపోకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను తాపత్రయపడ్డాను. కానీ ఈరోజు నేను ప్రేమించే అమ్మా అప్పానే నన్ను ద్వేషించే పరిస్థితి అయిపోయింది. ఈ విషయం తలుచుకుంటుంటేనే నాకు చాలా గిల్టీగా ఉంటుంది గీత. దీనికి నన్ను క్షమించవా? నువ్వు తొందరపడ్డ మాట వాస్తవే, కానీ తప్పు అని నేను గట్టిగా చెప్పలేను గోవింద్. ఎందుకంటే నా మీద నీకు ఎంత ప్రేమ లేకపోతే
నువ్వు ఈ పని చేస్తావు? నువ్వు నవ్వుతూ బాధపడకుండా ఉండాలి. అప్పుడే నేను బాధపడకుండా ఉంటాను. సరే, నేను బాధపడను. మరి నవ్వుతూ సంతోషంగా ఉంటావా? నువ్వు ఇలా నవ్వుతూ సంతోషంగా నన్ను చూస్తూ ఉంటే చాలు. జీవితాంతం ఇలా బతికేస్తాను. ఇంకా ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఒరే, మన పెళ్ళి మొదటి రాత్రి కదా అంటున్నా. ఈ అల్లరి ఇవన్నీ కొన్నాళ్ళు కట్టిపెట్టు. నేను వద్దంటున్నా, ఎవరు వద్దన్నా నా మెళ్ళో 3 ముళ్ళు వేసేసి శాశ్వతంగా నీతో బ్రతికేటట్టు చేసేసుకున్నావు కదా. నేనెక్కడికి పారిపోను. జీవితాంతం నీతోనే ఉంటాను. పరిస్థితులన్నీ సద్దుమణిగే వరకు ఈ అల్లరి చేష్టలు, అల్లరి మాటలు కట్టిపెట్టి తిన్నగా ఉండాలి. కొంచెం కష్టం. కదా కాన్సలేషన్ ప్రైజా? అదే బా, ఒక చిన్న ముద్దు. దెబ్బలు పడితే చెప్తున్నా. సరే, గుడ్ నైట్. వెళ్ళు.
ఏందబ్బయ్యా అంత షాక్ అయి చూస్తుండవు? నేనొస్తానని అనుకోలేదా నువ్వు? ఓ తూరి చూసిపోదామని వచ్చినా. ఎంత ఆపుకున్నా మనసు ఒప్పుకోవడంలా. నేను చూసిపోవాలని మనసు ఒకటే పిగుతా ఉంది. అందుకని వేలా పాలా చూసుకోకుండా ఇట వచ్చేసిన. మరేదిగా బయట పో. అడ్డే ఏందబ్బయ్యా, నీకోసం వేలా పాలా కూడా చూసుకోకుండా ఇల్లు ఎత్తుక్కుంటూ వస్తే ఇట మర్యాదగా పొమ్మంటే ఎట్టా? తాళి కట్టమన్నా నువ్వు కట్లా, కనీసం ఫ్రెండ్షిప్ పైన మెయింటైన్ చేయవా?